భారత టెలికాం రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా ఉన్న వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది. ఉనికి కోల్పోయే స్థితి నుంచి క్రమంగా కోలుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఊపిరిపోసింది. వార్షిక బకాయిల చెల్లింపులో ఇచ్చిన సడలింపులు కంపెనీ పురోగతికి దోహదపడేలా ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా చాలా ఏళ్లుగా నష్టాల్లో కొనసాగుతున్న సంగతి కూడా తెలిసిందే. పైగా ఆ కంపెనీ బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం వివాదమే. టెలికాం కంపెనీలు తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజ్, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో చెల్లించాలి. అయితే టెలికామేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్లో చేర్చాలని టెలికాం విభాగం పట్టుబట్టింది. దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వం వైపు మొగ్గు చూపడంతో వొడాఫోన్ ఐడియా దాదాపు 58,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి వచ్చింది. ఇదే కంపెనీని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం వచ్చే 6 ఏళ్లలో అంటే 2031 వరకు ఏటా 124 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాలి. 2032 మార్చి నుంచి 2035 మార్చి వరకు ఏటా 100 కోట్ల రూపాయలు చెల్లించాలి. 10 ఏళ్ల కాలంలో కేవలం 1,144 కోట్ల రూపాయలు మాత్రమే ప్రాథమికంగా చెల్లిస్తుంది. మిగిలిన బకాయిలను 2036 మార్చి నుంచి 6 ఏళ్ల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలి. వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం ఇంత భారీ ఊరటను ఎందుకు ఇచ్చింది అనే దానికి బలమైన కారణాలున్నాయి. వొడాఫోన్ ఐడియాలో భారత ప్రభుత్వానికి 48.9% వాటా ఉంది. సంస్థ కుప్పకూలితే ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన 1,000 కోట్లు వృధా అవుతాయి. ఒకవేళ వొడాఫోన్ ఐడియా మూతపడితే భారత టెలికాం రంగం కేవలం జియో, ఎయిర్టెల్ల ఆధిపత్యంలోకి వెళ్లిపోతుంది. వినియోగదారులకు ఎంపిక లేకుండా పోతుంది. సంస్థపై ఆధారపడిన 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాలు కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఇటీవల ఏజీఆర్ బకాయిల పునఃపరిశీలన కోసం వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది సంస్థకు పెద్ద దెబ్బ అయినప్పటికీ ప్రభుత్వం కల్పించిన మారటోరియం ఊపిరిపోసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఒక కమిటీ ద్వారా ఈ బకాయిలను తిరిగి మదింపు చేసింది. దీనివల్ల అసలు బకాయిల మొత్తంలో కొంత తగ్గుదల ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఊపిరి పోసినప్పటికీ వొడాఫోన్ ఐడియా ముందు సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. జియో, ఎయిర్టెల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్నాయి. విఏ ఇంకా పూర్తి స్థాయిలో 5Gని ప్రారంభించాల్సి ఉంది. నాణ్యమైన నెట్వర్క్ లేకపోవడంతో ప్రతి నెల లక్షల మంది వినియోగదారులు ఇతర నెట్వర్క్లకు మారిపోతున్నారు. 5G కోసం 1,000 కోట్ల నిధులు సమీకరించడం ఇప్పుడు అనివార్యమైపోయింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వొడాఫోన్ ఐడియాకు వెంటిలేటర్ లాంటిది. ఇది కంపెనీకి టైం ఇచ్చింది. అయితే ఈ సమయంలో కంపెనీ తన సేవలను మెరుగుపరుచుకుని కస్టమర్లను నిలుపుకోగలిగితేనే దీర్ఘకాలంలో మనగగలుగుతుంది. లేని పక్షంలో 2036 నుంచి ప్రారంభమయ్యే భారీ వాయిదాల చెల్లింపులు సంస్థకు మళ్లీ సవాలుగా మారొచ్చు.